జీవితం మనల్ని బాధ పెడుతుందని అనిపించిన సందర్భాలున్నాయా మీ జీవితంలో? ప్రతి చీకటిగా ఆశలేని గొడవలు వచ్చిన సందర్భాలు. అయితే ఈ రోజు నేను చెప్పబోయే కథ మీకు జవాబు అవుతుంది, ఎందుకంటే ఇది మరణాన్ని జయించిన ఒక చిన్న విత్తనం కథ. అందరికీ నేను మీ గీతా జ్ఞానం నుంచి ఈ రోజు మనం వినబోయే కథ మన జీవితానికి లోతైన అర్థం చెబుతుంది. మార్పు అంటే భయం కాదు, అది పునర్జన్మ అని ఈ కథ చూపిస్తుంది. రోజు మృదువైన భూమి కింద ఒక చిన్న విత్తనం ప్రశాంతంగా నిద్రపోతుంది. దాని చుట్టూ ఇంకొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి, అన్ని నిశ్శబ్దంగా ఉన్నాయి. అప్పుడు ఒకరోజు వర్షం వచ్చింది. నీరు నేలలోకి చొరబడింది. తడిసిన నేలలో అన్ని విత్తనాలు గుళ్ళిపోవడం ప్రారంభించాయి. ఆ చిన్న విత్తనం కూడా భయపడింది. ఇదే నా అంతమా, నేను కూడా ఇలాగే మట్టిలో కలిసిపోతానా అని అనుకుంది. కానీ తరువాత అది తన స్వరం పిన్నది, లేదు, నేను ఇలా ముగియను. నేను చనిపోవడానికి కాదు, ఎదగడానికి పుట్టాను. అలా అది తన బలాన్ని కూడగట్టుకుంది. తోసింది, పోరాడింది, తన గట్టి పెంకుని విరిచింది. ఆ నొప్పి భరించలేనిది. కానీ అదే సమయంలో అది తిరిగి పుట్టింది. మట్టిలో ఒక చిన్న ఆకుపచ్చ మొలక బయటకు వచ్చింది. దానిని ముంచిన వర్షమే ఇప్పుడు దానికి ప్రాణం పోసింది. దానిని పాతిపెట్టిన నేల ఇప్పుడు దానికి పట్టుకుంది, బలం ఇస్తోంది. రోజులు గడిచాయి. మొలక పెద్ద మొక్కగా మారింది. ఒకరోజు అది ఆకాశం వైపు చూసి అనుకుంది, ఇక్కడే ఆగిపోవాలా, లేదు, నేనింకా మారాలి. అలా అది మొగ్గగా మారింది. మొగ్గ అందమైన పువ్వుగా వికసించింది. దాని సువాసన గాలిలో వ్యాపించింది. తేనె తీగలు, సీతాకోక చిలుకలు దాని పట్టుకున్నాయి. దాని పుష్పాలలో ఎంతో మృదువైనగా ఉన్నటువంటి అందమైన పుష్పం ఆ రంగులు దూరం దూరం వరకు తీసుకెళ్ళాయి. కొత్త విత్తనాలు భూమి అంతా ఉంటాయి. ఒకప్పుడు భయంతో వణికిన ఆ విత్తనం ఇప్పుడు వేల కొత్త రూపాల్లో జీవిస్తోంది. Moral of the story or a message. మన జీవితంలో కూడా చాలా సార్లు మనల్ని పాతి పెట్టినట్లు అనిపిస్తుంది. తప్పులు, అపజయాలు, బాధలు, నష్టాలు మరియు కష్టాలు. కానీ గుర్తుంచుకోండి, జీవితం మనల్ని పాతి పెట్టరు, మనల్ని పెంచుతుంది. తుఫాను మీకు శత్రువు కాదు, అది మీకు బలం ఇస్తుంది. మార్పుకు భయపడకండి, ఎందుకంటే తమ పెంకును విరిచిన వారే తమ రెక్కలకు కనుగొంటారు. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? అయితే దానిని మీరు ఊహించుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికో ఒకరికి ఈ కథ ఆశగా మారవచ్చు. మరి మీరు ఈ కథను పూర్తిగా విన్నట్లయితే కింద కమెంట్స్ లో ఐఎమ్ ద సీడ్ అని టైప్ చేయండి. చూద్దాం ఎన్ని విత్తనాలు ఈ ప్రపంచంలో కొత్తగా వికసిస్తాయి. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం గీతా జ్ఞానం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి మరియు మనతో కలిసి ఈ ధర్మయాత్ర కొనసాగించండి. జీవితం మనల్ని పాతి పెడుతుంది కాదు, మనల్ని పునర్జన్మ ఇస్తుంది. ధన్యవాదాలు.